అయితే ఇప్పుడు జనరల్‌గా మనం ఏదన్నా తప్పు చేసామనుకోండి, ఆ తప్పుకు మనల్ని ఎవరన్నా అంటే ఏదైనా మాట్లాడినా, శిక్ష చేసినా బానే ఉంటది. అవును. అసలు మన సంబంధమే లేకుండా, మీకు సంబంధమే లేని ఒక ఇష్యూలో మీ పేరొచ్చిన పేరొచ్చి అంత సర్క్యులేట్ అయింది గదా! మరి ఎలా అనిపించింది? అంటే పెద్దవాళ్ళైతే కొంచెం మెచ్యూరిటీగా ఆలోచిస్తారు. మనం ఏం తప్పు చేయలేదు గదా! అని సరిపెట్టుకుంటారు. బట్ మీ ఏజ్‌కి ఏంటంటే అది కొంచెం ఆహ్, అంటే మైండ్. మైండ్ మీద ఎఫెక్ట్ అయ్యే స్టేట్ అవునవును. గదా! సో, మరి ఆ టైంలో మీకెలా అనిపించింది? దాని నుంచి బయటపడడానికి మీ పేరెంట్స్ హెల్పా? లేతే ఎవరు నేను గైడెన్స్? చెప్పాను గదండీ! ఏం అంతగా పట్టించుకోను. హ్మ్. బట్ కొన్ని కొన్ని చూస్తే అబ్బా! ఎందుకు అనిపిస్తది. హ్మ్. అంటే ఒకవేళ మనం ఏదన్నా నేను ఇన్వాల్వ్ అయ్యుంటే ఏదో ఒకటి ఓకే. ఓకేలే పర్లేదు అనుకునేవాళ్ళం. ఇన్వాల్వ్ లేకుండా కూడా అంతంత అదే. హ్మ్. పిచ్చిగా అంటే హ్మ్. కొంచెం అనిపిస్తది. బట్ అంతగా నా దగ్గరికేం రానివ్వలేదు మమ్మీ, డ్యాడీ. హ్మ్. ఆహ్, బట్ చెప్పాము మేము గూడా జనాలకి. ఇంక లాస్ట్‌కి ఇక్కడి దాకా వచ్చేసాం అంతే. హ్మ్. అంతగా ఏం పట్టించుకోలేదు. పట్టించుకోకపోయినా అదే అనేది. ఇప్పుడు ఇంకోటేంటంటే, ఇప్పుడేదో ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీ లేదంటే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడేంటంటే, ఒక చిన్న మాట కూడా చాలా పెద్ద ప్రభావం చూపిస్తది యాక్చువల్‌గా. అవునవునవును. అవసరమా మీకిది? మీరెళ్లి జనాల్లో ఇంత పడ్డం అనేది మీ మమ్మీ, డ్యాడీకి ఉండకపోయినా కూడా వేరే వేరే చుట్టాలు వాళ్ళు. గాని, వీళ్ళ దగ్గర నుంచి వస్తాయి హ్మ్. కదా! సో, మరి వాటిల్ని అవి తీసుకుంటం అనేది ఎలా తీసుకున్నారు? అది అక్కడ మమ్మీ, స్ట్రాంగ్‌గా? డ్యాడీనే తీసుకున్నారు. హ్మ్. నాకసలేం చెప్పరండి ఫస్ట్. హ్మ్. నేనెక్కడ బాధపడిపోతాను, హ్మ్. లేదా ఈ యాక్టింగ్ పైన కాన్సంట్రేట్ చేయనేమో, హ్మ్. ఆపేస్తానేమో, ఆ మాటలన్నీ వచ్చేసినాయి అని చెప్పి మా మమ్మీ, డ్యాడీ నాకేం చెప్పరు. హ్మ్. నేను మొత్తం ఫుల్ కాన్సంట్రేషన్ దీని మీదే ఉండాలి అని హ్మ్. స్టడీస్ 2 పట్టించుకోవాలి. యెస్. 2 యెస్. హ్మ్. నేను మేనేజ్ చేసుకోవాలి కాబట్టి అంత దాకా హ్మ్. తీసుకురాలేదు. బట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు మాట్లాడతారు గదా! మమ్మీ, డ్యాడీ చెప్పడం అంటే ఇప్పుడు మనకి వాళ్ళు కూడా సేమ్. హ్మ్. ఫ్రెండ్స్ అంటే నా కోసం కేర్ చేసే వాళ్ళే ఉంటారు. సో, వాళ్ళు కూడా ఏదైనా వస్తే వాళ్ళకి తిరిగి ఏదన్నా చెప్తారేమో గానీ నాకు నా దగ్గరికి మీ రారు. దగ్గర తీసుకురారు. ఇప్పుడు ఫైనల్‌గా ఈ ఇష్యూ నుంచి మొత్తం బయటకొచ్చి మీకు సంబంధం లేదని ప్రూవ్ అయిందా? అదంతా చేసుకున్న తర్వాత చేసుకోవడానికి ఏమన్నా ఇదయిందా? అంటే అలా ఏం లేదండి. నేనొక హ్మ్. వీడియో చేసి పెట్టాను అంతే. హ్మ్. థాట్స్ ఇట్. హ్మ్. దాని తర్వాత ఇంకేం హ్మ్. ప్రయత్నాలు చేయలేదు. ఏం హ్మ్. చేయలే. హ్మ్. వదిలేసామింక. హ్మ్. అదంతా మర్చిపోక అంటూ ఉంటారు. మనం హ్మ్. పట్టించుకుంటూ మనం ఎదగలేం అంతే. హ్మ్. పట్టించుకుంటే ఇంకా ఎదగడం మీరు చిన్న పిల్ల అన్న మాట ఇంకెక్కడ వాడొద్దు. మీరు చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడుతున్నారు. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించి మాట్లాడుతున్నారు మీరు ప్రతిదానికి కూడా. మెచ్యూరిటీ అని గాదు. ఆ! నాకంత ఏది పట్టించుకోను. ఏదో సరదాగా యెస్. యెస్. తీసేస్తా. అయితే బేసిక్‌గా ఒక్క అంటే మనం ఏదన్నా ఒక దాని మీద కాన్సంట్రేట్ చేస్తేనే దాన్ని కరెక్ట్‌గా చేయగలడానికి వీళ్ళకి స్కోప్ ఉంటది. మీరు ఒక హ్మ్. పక్కన యాక్టింగ్ చేస్తున్నారు. హ్మ్. యాక్టింగ్ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ స్ట్రెయిన్ దాంట్లో చాలా మైండ్ పెట్టాలి. మనం దానికి ప్రిపేర్ అవ్వాలి. క్యారెక్టర్ స్కిన్‌లోకెళ్ళాలి. ఇన్నుంటాయి. అవునవునండి. అట్ ద సేమ్ టైమ్ స్టడీస్ అంటే దట్స్ టోటల్లీ డిఫరెంట్. దీనికి సంబంధం లేకుండా అది కూడా కాన్సంట్రేషన్‌తో చేయాల్సిన పని. మరి నిత్య గుడ్ యాక్టర్ అనేది చెప్పక్కర్లేదు. ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. గుడ్ స్టూడెంటా? లేక ఎవరేజ్ స్టూడెంటా? లేతే లేదు. ఏంటి? బానే చదువుతానండి. బానే అంటే ఏ రేంజ్? బానే అంటే ఓకే. 90యా? 70యా? 80యా? నా ఇంటర్‌లో అయితే నాకు 90 వచ్చిందండి. 90% యెస్. ఆ! ఇంటర్ చాలా చాలా కష్టపడుతూ చదివాను. హ్మ్. షూట్స్‌కెళ్తూ, హ్మ్. ఆ ఎగ్జామ్స్ రాస్తూ హ్మ్. వెరీ ఆహ్, ఎలా చెప్పాలంటే 1 వీక్‌కి నాకు రోజుకి 12 అవర్స్ చదివానంటే నమ్మండి. అబ్బబ్బబ్బా! హ్మ్. అప్పుడు చాలా నమ్మాలి కష్టం. ఖచ్చితంగా. ఎందుకంటే ఓ పక్కన మా డ్యాడీ వచ్చి ఎట్లా అంటే, "పర్లేదమ్మా మార్క్స్ రాకపోయినా పర్లేదు. హ్మ్. నువ్వు కాసేపు పడుకో, తిను" హ్మ్. అనేవారు. హ్మ్. నేను లేదు డ్యాడీ నేను చదవాలి. హ్మ్. అండ్ లైక్ నేను లైక్ ఒక్క పాయింట్ ఏంటంటే, యాహ్! నేను చదవాలి. హ్మ్. నాకు మంచి మార్క్స్ రావాలి. హ్మ్. నాకు నాలెడ్జ్ పెరగాలి అనే చదువుతా. హ్మ్. ఇంకొక సైడ్ ఏంటంటే, ఈ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. హ్మ్. సో, ఇప్పుడు నాకు మార్క్స్ వాళ్ళేం చూస్తారు? నేనెంత బ్రేవ్, నేనెంత నాలెడ్జ్ పెంచుకుంటున్నానని చూడరు. హ్మ్. మార్క్స్ వచ్చాయా లేదా? హ్మ్. అనే చూస్తారు. హ్మ్. ఇప్పుడు పేరెంట్స్‌కి తెలుసు నేనెంత కష్టపడుతున్నాను, ఎంత ఏం ఏం చేస్తున్నారు? చేస్తున్నాను అని. హ్మ్. బట్ చూడలేని వాళ్ళకి తెలీదు గదా! వాళ్ళు హ్మ్. మాటలు అంటూ ఉంటారు. హ్మ్. సో, నేను చదువుతాను. హ్మ్. చదివి మార్క్స్ వాళ్ళు మార్క్స్ చూసిన తర్వాత ఓకే. వాళ్ళనుకుంటారు. హ్మ్. ఓకే. పాప 2 మేనేజ్ చేసుకుంటుంది. ఓకే. హ్మ్. ఏం అనవసరం లేదు హ్మ్. అని ఆ మాట రాకూడదు అనే దాంతో ఇంకా మంచిగా చదివాను. పాప సార్ పాప. అనే పాప తినింది. ఆ! పాప పాప పడుకుంది. పడుకుంది. అలాగే ఉంటది. ఇందులో కూడా. ఓకే.